హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చరిత్రలో ఈ వీకెండ్ ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వీకెండ్ రోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చినటువంటి కింగ్ అక్కినేని నాగార్జున అంతలా హౌస్మేట్స్ని దడదడలాడించి బిగ్ బాస్ ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ మజానైతే అందించాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏమైంది అంటే ఈ వారం క్యాప్టెన్ అయినటువంటి డీమాన్ పవన్ క్యాప్టెన్సీని నాగార్జున అస్సలు క్షణం కూడా ఆలోచించకుండా రద్దు చేసి పడేశాడు. ఒక క్యాప్టెన్ అయిన తర్వాత తన కెప్టెన్సీని రద్దు చేయడం ఇంతవరకు తెలుగు సీజన్స్లో జరగలేదు, కానీ అది ఈరోజు జరిగింది. డీమాన్ పవన్ కెప్టెన్సీని రద్దు చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించగానే అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా రీతు కారణంగానే డీమాన్ పవన్ క్యాప్టెన్ అయ్యాడు అన్న కారణంగా రీతు కారణమే పేరు చెప్తూ క్యాప్టెన్ నుంచి తొలగించడం అయితే జరిగింది పవన్ని. అసలు ఏమైంది అంటే కెప్టెన్సీ టాస్క్కి రీతు సంచాలకురాలుగా వ్యవహరించింది. ఆ సమయంలో భరణి ఆట ఆడుతున్న సమయంలో ఏవేవో రూల్స్ పెట్టి కొత్త రూల్స్ అని భరణి అవుట్ కాకపోయినా టాస్క్ నుంచి అవుట్ చేసింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ని కాదని డీమాన్ పవన్ తనకి ఫేవరెట్ అని డీమాన్ పవన్కి క్యాప్టెన్సీ అయితే అప్పగించేసింది అప్పలంగా. దీంతో నాగార్జున ఈరోజు ఫుల్ ఫైర్తో మాట్లాడుతూ, నీకు ఫ్రెండ్ అయితే మరేదైనా సహాయం చేయాలి, కానీ సంచాలకురాలుగా చేసే సమయంలో ఎవరైతే కరెక్ట్గా గేమ్ ఆడతారో వారిని విన్నర్గా ప్రకటించాలి. కానీ నువ్వు అలా కాకుండా నీ ఫ్రెండ్కి ఫేవరెటిజం చూపిస్తూ అతనికే కెప్టెన్సీ అందించావు, కాబట్టి నేను ఈరోజు ఆ కెప్టెన్సీని రద్దు చేసేస్తున్నాను. ఇకపై ఈ హౌస్లో ఈ వారం పాటు క్యాప్టెన్ అనేవారు ఎవరు ఉండరు అంటూ నాగార్జున ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే విడుదలైతే చేశాడు. సో దీంతో రీతు పవన్ కూడా షాక్ అయ్యి షేక్ అయ్యారనే చెప్పాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఈ వారం క్యాప్టెన్ అయిన డీమాన్ పవన్ని క్యాప్టెన్సీ నుంచి తొలగించడంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.